మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కస్టడీ బెయిల్ పిటిషన్లపై వాదనలు నిన్న కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. డ్రగ్ పెడ్లర్లతో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఫామ్ హౌస్ లో ఇది వరకు జరిగిన పార్టీలు, ఆర్థిక అంశాలపై ఇంకా విచారించాలని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ను వేశారు. ఈ క్రమంలో విచారణ పూర్తయింది. బెయిల్ మంజూరు చేయాలంటూ రోహిత్ తరపు న్యాయవాది వాదనలను వినిపించారు. నిందితుల నుంచి ఇంకా చాలా విషయాలు రాబట్టాలని, లోతైన దర్యాప్తు చేపట్టేందుకు 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరామని అన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. 2 సార్లు కస్టడీ పేరుతో 6 రోజులు విచారించారని, మరోసారి కస్టడీ అని ఇబ్బంది పెడుతున్నారని నిందితుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. సంబంధించిన బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఈరోజు జరిగినాయండి. A1, A2 అండ్ A3 ముగ్గురికి సంబంధించిన బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. దాంట్లో మొదలుగా సీనియర్ కౌన్సిల్ వినోద్ కుమార్ దేశపాండే గారు A3కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ చేసినాడు. అండ్ దాంట్లో ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు బెయిల్ ఆర్గ్యుమెంట్ చేయొద్దు అనేది ఎక్కడ కూడా బారలేదు, చేసుకోవచ్చు. కస్టడీ పిటిషన్ రేపటికి పోస్ట్పోన్ అయింది. బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా A3, A2, A1 ముగ్గురికి కంప్లీట్ అయినాయి. సో మెజిస్ట్రేట్ గారు అన్ని రికార్డ్ చేసినారు. అదర్ సైడ్ పీపీ గారు ఆర్గ్యుమెంట్స్ కూడా రికార్డ్ చేసినారు. రేపటికి ఫర్ ఆర్డర్స్ పెట్టారు. బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ బెయిల్ ఆర్డర్ అండ్ కస్టడీ ఆర్డర్ రెండు రేపటికి ఫర్ ఆర్డర్స్ పెట్టారు. బెయిల్ వస్తుంది అంటారా సార్? మాకు సంబంధించినంత వరకు మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ వరకు మేమైతే కాన్ఫిడెంట్ ఉన్నాము, ఖచ్చితంగా బెయిల్ రావాలి. బెయిల్ వచ్చే కేసే ఇది. జరిగిన అఫెన్స్ కి, జరిగిన దానికి, ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి జరిగిన దానికి ఆల్రెడీ 20 రోజులు వాళ్ళు లోపల ఉన్నారు. పీపీ గారు ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది, ఇంకా కొద్ది రోజులు వాళ్ళ చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంది అని చేస్తున్నారు. బట్ 6 రోజులు జరిగిపోయిందండి. కస్టడీ మేము ఫస్ట్ టైం డినే చేయలేదు, సెకండ్ టైం డినే చేయలేదు. మళ్ళీ ఒక 3 రోజులు, మళ్ళీ 4 రోజులు కస్టడీలో కొత్తగా అడిగేది ఏముంటుంది? ఒక మనిషిని 7 రోజుల కంటే ఎక్కువ ఇంట్రోగేట్ చేసేది ఏముంటుంది అనేది మా పాయింట్. ఇంకా 5 రోజులు అడుగుతున్నారు, అది రేపటికి పడ్డది. మోస్ట్లీ రేపు బెయిల్ వచ్చిందంటే ఇంకా కస్టడీ గురించి మనం మాట్లాడే అవసరం కూడా ఉండదు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అండ్ నిందితుల తరపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తరపున లాయర్స్ ఏమంటున్నారు? సార్ తాజ్, అయితే ఇటు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈరోజు ఉపలపల్లి కోర్టులో అయితే వాదోపవాదాలు జరిగాయి. అయితే ఇప్పటికే 2 సార్లు కూడా కస్టోడియల్ ఎంక్వైరీని ఎదుర్కొన్నారు. A1, A2, A3గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి, అలాగే అతనికి సంబంధించినటువంటి స్నేహితుడు నమిత్ శర్మలు. అయితే వీళ్ళిద్దరిని ఇప్పటికే 2 దఫాలుగా 3 రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు మరింత లోతైనటువంటి విచారణ జరిపేందుకు మొన్న కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి విషయం తెలిసింది. దానికి సంబంధించి ఈరోజు వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి అంటే ఇటు ఉపరపల్లి కోర్టు తీర్పుని రేపటికి వాయిదా వేసింది. అయితే రేపు మరొక 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలి ముగ్గురిని అంటూ కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ యొక్క పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే గతంలో ఈ 2 దఫాలుగా విచారించినటువంటి 6 రోజుల్లో కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి, వాళ్ళ లావాదేవీలకు సంబంధించి కూడా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టాల్సి ఉంది. వాళ్ళు ఇంకా సహకరించట్లేదంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తా ఉన్నారు. మరి ఇటు రోహిత్ రెడ్డి అలాగే ఇటు రితేష్ రెడ్డిలకు సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రము ముగ్గురు కూడా ఈ యొక్క విచారణకు అంటే కస్టోడియల్ ఎంక్వైరీకి సంబంధించి పూర్తిగా సహకరించారు. అలాగే పోలీసులు అంటే అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సరైనటువంటి సమాధానాలు కూడా ఇచ్చారు అంటూ, అన్ని ధ్రువపత్రాలు కూడా ఇచ్చారంటూ కూడా అటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 20 రోజులకు పైగా కూడా జైల్లో గడిపారు తమ క్లయింట్స్. అలాగే ఇది బెయిల్ వచ్చేటువంటి కేసే, దీని అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, త్వరలోనే బెయిల్ వస్తుంది అనేటువంటి ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటు కోర్టులో వాదోపవాదాలు చేస్తున్నటువంటి సమయంలో కూడా రోహిత్ రెడ్డి కావచ్చు, రితేష్ రెడ్డి కావచ్చు, అలాగే నమిత్ శర్మలు కావచ్చు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లుగా కూడా ఇటు కోర్టు వారికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అసలు ఈ డ్రగ్ పెడలర్స్ ఎవరైతే ఉన్నారో, డ్రగ్స్ సరఫరా చేసేటువంటి వారికి రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఫామ్ హౌస్లో ఎలాంటి పార్టీలు జరిగాయనేటువంటి దానిపైన కూడా పూర్తి వివరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా రోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంకా ఇటు సిట్టుకు కావచ్చు, పోలీసు అధికారులకు కావచ్చు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు, విచారణకు సహకరించట్లేదు. కాబట్టి మరొక 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంటే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే మరొక 5 రోజులు కనుక
కస్టడీలోకి ఇస్తే కనుక ఈ యొక్క విచారణ అనేది పూర్తి చేసి పూర్తి వివరాలు కూడా సమర్పిస్తామంటూ చెప్తా ఉన్నారు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అలాగే దీనికి సంబంధించి సిట్ అధికారులు కూడా కావాలి ఖచ్చితంగా మరొకసారి కూడా కస్టోడియల్ ఎంక్వైరీకి తీసుకుంటామంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో రేపు ఏం జరగబోతోంది అనేది కూడా కొంత ఉత్కంఠగా అయితే మారింది. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయిపోతే తర్వాత మళ్ళీ ఏదైతే ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ ఉన్నాడో సో ఆయనకు సంబంధించి కూడా సమన్లు జారీ చేసి విచారించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి సో మరొక 5 రోజులు కస్టడీలోకి ఇస్తారా లేకపోతే దీంతోనే సర్ది పెట్టుకుంటారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఈ కేసులో అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. అట్ ద సేమ్ టైం తనకు అండ్ మిగతా వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సంబంధించి కస్టడీ ఇవ్వాలి అంటూ కూడా సిఐడి పిటిషన్ను దాఖలు చేసింది.